మా నర్మదా చేయబోయే పెసరపప్పు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పెసరపప్పు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బిన పెసరపిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన క్యారెట్, కొబ్బరి తురుము. పెసరపప్పు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఆయిల్ పూసి పెట్టుకున్నాము. సో ఇడ్లీ కుక్ అయిన తర్వాత అది ఇడ్లీ ఈజీగా తీసేయచ్చు, లేకుంటే అడుగుకి అంటకుపోతుంది అనమాట. ఈ విషయం మాకు తెలియలేదే, అందుకే చెప్పాను. థ్యాంక్స్ రా. ఓకే, సో కొంచెం సిమ్లో పెట్టుకుందాం. ఫస్ట్ ఈ ప్లేట్లో మనము ఇడ్లీకి కావాల్సినంత పిండి దీనిలో నింపుకోవాలి. ఓకే, ఇది ఓన్లీ పెసరపిండి కదా? ఎస్, ఓన్లీ పెసరపిండి. ఏమైనా యాడ్ చేసావా? లేదు. తర్వాత ఉప్పు యాడ్ చేస్తాం. అది ఉప్పు యాడ్ చేస్తాం. తర్వాత టాపింగ్స్కి మనము వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇట్ విల్ ఎన్హాన్స్ ద ఫ్లేవర్. ఐ డోంట్ నో దట్ మేడం. ఓకే, ఇట్ విల్ గివ్ టేస్ట్. ఫస్ట్ పిండి వేసేసుకుందాం. యా. అండ్ ఆల్సో ఈ పెసరపిండి ఏంటంటే ఇట్ హ్యాస్ సో మచ్ ప్రోటీన్ అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ దట్ టెక్స్చర్, గుడ్ టెక్స్చర్ కంపేర్ టు నార్మల్ ఇట్ గివ్స్ మోర్ టెక్స్చర్. ఓకే నర్మదా, నువ్వు చెప్తున్న దాన్ని బట్టి నువ్వు టీచింగ్ ట్రై చేయరా ఫ్యూచర్ లో? నో, పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. నో, ఐ వాంట్ టు స్టార్ట్ ఫుడ్ బిజినెస్. ఫుడ్ బిజినెస్? అందుకని ఇంత ఇంట్రెస్ట్ ఫుడ్ మీద? ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్. ప్లీజ్ మేడం, కొంచెం తెలుగులోకి రారా, మాకు అంత ఇంగ్లీష్ రాదు. ఫస్ట్ దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఫస్ట్ చిల్లీస్ మనకు కావాల్సినంత, లైక్ మీరు స్పైస్ ఎక్కువ తింటారనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్, కొబ్బరి తురుము, నెక్స్ట్ క్యారెట్ తురుము, ఇది కొత్తిమీర తురుము. సో మన ఫస్ట్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇలానే సెకండ్ ప్లేట్కి కూడా అన్ని టాపింగ్స్ వేసి రెడీగా పెట్టేసుకుందాం. ఇది ఇలా రెడీ చేసుకున్నాం కదా, దీన్ని పాత్రలో పెట్టేసుకుందాం. ఓకే, అలా కాలుతుంది. స్టవ్ ఆన్ చేసాం కాబట్టి సో ఆల్రెడీ మన నర్మదా పాత్రలో వాటర్ పోసి రెడీగా పెట్టేసుకుంది. అవి చక్కగా బాయిల్ అయిపోయినాయి కాబట్టి అది కూడా పెట్టేసి మూత పెట్టేసుకుందాం. సో ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలి? 10 to 15 minutes. సో ఇప్పటికే చాలాసేపు అయింది కాబట్టి ఒకసారి చెక్ చేసేద్దామా? సో నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా ఫస్ట్. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. సో ఫైనలీ యమ్మీ యమ్మీ పెసరపప్పు ఇడ్లీ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పెసరపప్పు ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బిన పెసరపిండి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, తురిమిన క్యారెట్, కొబ్బరి తురుము. పెసరపప్పు ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి నీళ్లున్న ఇడ్లీ పాత్రను పెట్టుకోవాలి. దానిపై మనం తయారు చేసుకున్న పెసరపిండిని వేసి వాటిపై పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ హెల్దీ పెసరపప్పు ఇడ్లీ రెడీ.